పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాలపై కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో బలగాలు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 4 హర్యానా, 3 పంజాబ్, మరొకరు యూపీలో అరెస్ట్ అయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత కొందరు మనవాళ్లు శత్రు దేశాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని హిసార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సులభంగా డబ్బు కోసం కొందరు యువత తప్పుడు మార్గంలో వెళ్తున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్ వ్యక్తి భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు పంచుకున్నందుకు ఆమెను గత వారం అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ హై కమిషన్ అధికారిని సంప్రదించి కనీసం 2 సార్లు పాకిస్తాన్ సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలు ఆమెను భారతదేశంలో తమ ఆస్తిగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ తిల్లాన్ పాటియాలాలోని కల్సా పొలిటికల్ సైన్స్ విద్యార్థి. మే 12న ఫేస్బుక్ లో పిస్టల్, తుపాకుల ఆటోలను అప్లోడ్ చేసినందుకు హర్యానాలోని కైతాల్లో అరెస్ట్ చేశారు. గత నవంబర్లో పాకిస్తాన్ సందర్శించాడని, పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ గూఢాచార సంస్థ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని ఈ విచారణలో తేలింది. హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 24 ఏళ్ల నౌమాన్ ఇలాహీని కొన్ని రోజుల క్రితం పానిపట్ నుండి అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. యూపీ వాసి ఇస్లామాబాద్ కు సమాచారం అందించడానికి తన బావమర్ది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుండి డబ్బును అకౌంట్లోకి వచ్చేదని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల అర్మాన్ ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్ట్ చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, నిందితుడిని మరింత విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజ్ జాద్ ను ఆదివారం మొరాదాబాద్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అనేక సార్లు పాకిస్తాన్ కు ప్రయాణించాడని, సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి.
జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మహమ్మద్ ముర్తజా అలీని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం అతను గూఢాచార్యం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అరెస్ట్ చేశారు. స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 4 మొబైల్ ఫోన్లు 3 సిమ్ కార్డులు ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. గజాలా యామిన్ మహమ్మద్ అనే మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పహల్గాం మారణ హోమంలో ఇస్లామాబాద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థ పాత్ర బయటపడిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను వణికించింది. పాకిస్తాన్ వెంటనే భారీ క్షిపణి డ్రోన్ దాడిని ప్రారంభించినా వాటిని ఇండియా కూల్చివేసింది. శత్రు దేశం పాకిస్తాన్ కి అయితే ఎవరైతే నిందితులు సమాచారం అందించారో వారినైతే పోలీసులు అదుపులోకి తీసుకుంటుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మీ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, నిందితుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది, అప్డేట్స్ ఏంటి? మన దేశం ఉప్పు తింటూ మన దేశంలో పెరుగుతూ మన దేశంలో ఉంటూ మన దేశానికే ద్రోహం చేస్తున్నటువంటి వాళ్లను 3 రాష్ట్రాల్లో 8 మందిని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం, మన దేశానికి సంబంధించినటువంటి కీలక సమాచారం గూఢాచారం నడుపుతూ పాకిస్తాన్కు తెలియజేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇది ఏమైతే అంటారో దీన్ని దేశద్రోహం అంటారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉప్పు తింటూ ఈ దేశంలో గాలిని పీల్స్తూ ఈ దేశంలో సకల వసతులు అనుభవిస్తూ ఈ దేశానికి ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఇదంతా కూడా కేంద్ర బలగాలు నిశితంగా పరిశీలించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా నిశితంగా పరిశీలించాయి. వీళ్ళు 8 మంది పైన అరెస్ట్ చేశారు. వీళ్ళు 8 మంది పైన అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ఇక్కడ వాళ్ళని ఇంటరోగేషన్ చేస్తున్నారు. అందులో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో మొత్తం చూసుకున్నట్టయితే కొంతమంది ఆల్రెడీ 2-3 సార్లు పాకిస్తాన్కు వెళ్ళారు, పాకిస్తాన్లో పర్యటించారు. ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐకి అందజేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను కూడా అందజేస్తున్నారు. అంటే ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. ఈజీ మనీ ఎలా సంపాదించుకోవడం అనే దానికి అలవాటు పడి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతి యువకులు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా పాకిస్తాన్ దేశానికి వెళ్ళి 2-3 సార్లు ఆ పాకిస్తాన్ విజిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇలాంటి వ్యక్తులను ఇంకా దేశంలో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా సులభంగా డబ్బులు సంపాదించుకోవాలి. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి రహస్యమైనటువంటి అన్నిటినీ కూడా విషయాలన్నింటినీ కూడా పాకిస్తాన్కు గూఢాచార్యం ద్వారా తెలియజేస్తున్నారు. వీళ్ళన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా భారత్ భావిస్తుంది. అందులో భాగంగా ఇంకా ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అరెస్ట్ చేసినటువంటి 3 రాష్ట్రాల్లో 8 మంది అయితే అందులో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ట్రావెల్ వాగ్లర్గా జ్యోతి మల్హోత్రా ఉన్నారు. ఈమె 33 సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది. ఈమె ఈ ట్రావెల్స్ నడుపుతుంది. అంతేకాకుండా యూట్యూబర్కు సంబంధించినటువంటి అధినేత ఈమె పాకిస్తాన్కు ఇప్పటికే 2 సార్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్ సైన్యాధికారులకు కూడా ఈమె అందజేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈమెను గత వారం రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఈమె వయసు 33 సంవత్సరాలు ఉంటుంది. ఈమెను ఇంటరాగేషన్ చేస్తే కీలకమైనటువంటి అంశాలను కూడా బయటపెట్టింది. ఆమె ఇంటరాగేషన్ ద్వారా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ రకమైనటువంటి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ఒకరినొకరు అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా పాటియాలకు చెందినటువంటి విద్యార్థి దేవేంద్ర సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిస్తోళ్లను కానీ తర్వాత యూట్యూబ్ అనే ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తూ అన్ని ఇన్ఫర్మేషన్లు కూడా పాకిస్తాన్కు ఇస్తున్నారనేది కూడా
తేటతెల్లమైంది. పిస్తోళ్లను, తుపాకులను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పెట్టడము, అది ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడము, పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము, ఇదంతా కూడా గూఢచర్యం చేస్తూ పాకిస్తాన్కు భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హర్యానాలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి నౌమ్నాన్ ఇలాహి కూడా గూఢాచార్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యాపారవేత్త షాజాద్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జలంధర్ వాసి మహమ్మద్ ముర్తాజా ఆలీ వీళ్ళంతా కూడా గూఢాచార్యం పాల్పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఇస్తున్నారు. పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ పర్మిషన్ తీసుకుంటూ పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అంతా కూడా షేర్ చేస్తున్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో ఉప్పు తింటూ, ఈ దేశం మట్టిని ప్రేమించవలసింది, ఈ దేశ భక్తిని చాటుకోవలసింది పోయి వీళ్ళు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. తద్వారా పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా గుర్తించి 8 మందిని అరెస్ట్ చేసింది, 8 మందిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణకు సంబంధించి ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకరిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకుంది. మొత్తానికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్కు సమాచారం అందిస్తున్నారో ఆ పాకిస్తాన్ వాళ్ళను కూడా, పాకిస్తాన్కి సమాచారం అందించిన వాళ్ళను ఏరివేయాలనే కార్యక్రమాన్ని పోలీసులు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ బృందాలు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సమాచారం సేకరిస్తున్న వాళ్ళను అంత ఈజీగా వదిలిపెట్టద్దు వీళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ శత్రువుల కన్నా డేంజర్. మన పక్కపంటి శత్రువు ముఖ దాడి చేస్తే మనం ఎదుర్కోగలుగుతాము, సమర్థవంతంగా తిప్పికొడతాం. అదేవిధంగా మన దేశంలో ఉంటూ, మనతో పాటు ఉంటూ వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ అందిస్తుంటే వాళ్ళు శత్రువుల కన్నా డేంజరు, వాళ్ళు శత్రువుల కన్నా పెద్ద మోసకారులు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ కూకటి వేళ్లతో ఏరి వేయాలనే ప్రయత్నం ఇటు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు చేస్తున్నాయి, భారత ప్రభుత్వం చేస్తుంది. ఎవరైనా ఇక్కడ ఉంటూ పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళందరినీ కూడా ఇక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.